A11 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. క్లాస్మేట్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసిన ఎమ్మెల్యే విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అందుకని పిలిపించాము అని చెప్తున్నారు. It's a great opportunity to all the students who are going to get this token of appreciation. So my request to all the teachers who are handling these classes from right now 6th class to intermediate, say simply reading the textbook like the student. I think this practice is not going on. Body akkade untundi, presence akkade untundi. But you think somewhere ఏమేమి చేస్తుంటామో తెలియదు మన మైండ్. సో మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. చదువు నేర్చుకోవడానికి క్లాస్ రూమ్కి వచ్చాం, చదువు నేర్చుకోవాలి. యువర్ టీచర్స్ మే ఆస్క్ యూ. మూడింటిని ప్రధానమంత్రి గారు ఒప్పుకొని ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులకు మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. 2.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో విద్యార్థినులకు మెరుగైన వసతులు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. కొంతమందికి వినిపించదు కదా, ఇంకొంతమందికి కనిపించదు. ఎందుకనంటే 112 కోట్లు ఒక్క పాచిపెంట మండలంకే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని డైరెక్ట్ గా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులే మనకి ప్రకటించడం జరిగింది. కానీ కొంతమంది వైసీపీ వాళ్ళకి ఇంకా అవి కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మేము చెప్పుకున్న డబ్బాలు కాదు, మీలాగా శిలాపలకాలేసి మర్చిపోయినవి కాదు. ఇవి ఖచ్చితంగా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చెయ్యాలి అని చేసినటువంటి 112 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 112 కోట్లలో 11 కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కే పెట్టాం. ఎందుకంటే ఎన్నో రోడ్లు ఇస్తున్నాం, కాలువలు ఇస్తున్నాం, బిల్డింగ్లు ఇస్తున్నాం, చాలా కార్యక్రమాలు ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇంత పూర్వం మన ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. ఐటీడీ ఆఫీస్ అంటే ఏంటో గత 5 సంవత్సరాలు ఎవరికీ తెలియదు. ఐటీడీ ఆఫీసును కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలో ఆగి ఉన్న బోలెరో ట్రక్కును లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. రాయగట వెళుతున్న ట్రక్కులో ఉన్న 13 మంది 3 ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం మజ్జిపేటకు చెందిన వారిగా గుర్తించారు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఆగస్టు 7 నుంచి 11 వరకు నిర్వహించనున్న వరుణయాగం సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రకుంట్ల వద్ద కడప చిత్తూరు జాతీయ రహదారిపై టమోటో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వాహన రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కలకడ నుంచి ఢిల్లీకి టొమాటో లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురికాగా రోడ్లపై పడిపోయిన టమోటాలను తొలగించిన ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కడప జిల్లా కమలాపురం నుంచి కడపకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సులతో కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో కళాశాలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా ఫుడ్ బోర్డులపై ప్రయాణించే పరిస్థితి నెలకొందని, వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. కమలాపురం నుంచి ఒల్లూరు జెడ్పీ హై స్కూల్ చదువుతున్నాను. ప్రతి బస్సు ఫుల్గా వస్తుంది. అష్ట కష్టాలు పడుతున్నాం. మాకు బస్సు పంపిణీ చేయండి. సార్ నమస్తే సార్, మేము కేఎస్ఆర్లో చదువుతున్నాను. ప్రతిరోజు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద వయసు వాళ్ళైతేనేమి, ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లో బస్సు కొరతగా కనిపిస్తూ ఉంది. పొద్దున కానీ సాయంత్రం కానీ, పొద్దున సింగిల్, సాయంత్రం సింగిల్ నడిపిన రద్దీ తగ్గుతుంది. ఒకటం బస్సులు ఊళ్ళో నుంచి 4 కాజీపేట ద్వారా 4 బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఒక బస్సు ఈ రూట్ ద్వారా పంపిస్తే జనాల రద్దీ తగ్గుతుంది అని ఆశిస్తున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీల ఎంపిక ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. నియోజకవర్గ యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు 12 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని స్పోర్ట్స్ కోఆర్డినేటర్ విష్ణు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు భారీ నగదు బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు. ఆశిస్తూ మన డివిజన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా జిల్లాకి మన
నియోజకవర్గం తరఫున వెళ్ళి మంచి ప్రతిభను కనబరుస్తారని ఆశిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన గవర్నమెంట్ చేపట్టినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు కాకానిపాలెం హై స్కూల్లో జరుగుతుంది. దీనికి గాను దాదాపు 600 పైగా పార్టిసిపెంట్స్ అనేది ఇక్కడ చేయగలిగింది. ఈ కేటగిరీలో అండర్ 17 బాయ్స్ గర్ల్స్ అండర్ 23 వెలికి తీయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ చేపట్టినటువంటి విషయాల్లో కానీ అందరూ కూడా మన పీటీలందరూ సహకరిస్తున్నారు. దీనికి కానీ స్కూల్ యాజమాన్యం అయినటువంటి విష్ణుప్రసాద్ గారు, హెచ్ఎం గారు, అలాగే పీడీ గారు అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క మంచి ప్రాచుర్యం పొందేసి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయిలో ఒక్కో గేమ్కి వచ్చేసి దాదాపు 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఉంది. కాబట్టి యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నమస్కారం. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను మంత్రులు, అధికారులు సిఫార్సు చేసిన వారికి కేటాయిస్తున్నారని విమర్శించారు. కలతాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకుండా కేటాయింపులు కొనసాగితే న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. అప్లికేషన్ పెట్టడంలో మీరు ఇస్తున్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లల్లో దుర్మార్గం జరుగుతున్నాయి. మీరు చేసిన పాపాలు పొద్దున లేస్తే సాయంత్రం మీరు చేసిన మోసాలు మామూలు 3 ఏళ్ళ నుంచి చేస్తున్న మోసాలు ఇంకా సహించాం. ఇంకా నోట్లోకి వెళ్తే అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ అధికారులు మాట్లాడితే నోట్లకేసి ఇదే నిదర్శనం. ఇలా కాంగ్రెస్ పోని మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఇచ్చేయండి. మీ ఇష్టం వచ్చి అలాట్మెంట్ చేయని వీలు లేదు. నిరుపేదకి ఇమ్మన్నాం. మీరు 6 లక్షల రూపాయలు కట్టమంటున్నారు. గరీబోని 6 లక్షల రూపాయలు ఆదాయం అంటున్నారు. మరి ఇంకెక్కడ ఉంటుంది 6 లక్షల రూపాయలు? నిరుపేదలకు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐఎస్లు చేతిలో ఉంది, మా చేతిలో రాజ్యం ఉందని చెప్పుకొని మళ్ళీ ఐఎస్లను ఎవరమని అంటే మా ఐఎస్ల మీద అంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గం చేస్తుంటే ప్రజలకు చెందాలి. మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెందేటటువంటి డబుల్ బెడ్రూమ్లు మా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ రోజు చేసాం. మీ ఇష్టం ఇచ్చిన జిల్లాలకు ఇస్తాం, మీ ఎంబడిలో చెంచగాళ్ళకి ఇస్తాం అంటే ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఈ 20 మంది మీద పూర్తి విచారణ జరిపించాలి. మా మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు అన్నింటి మీద కూడా విచారణ జరిపించాలి. ఖచ్చితంగా నిర్ధారించాలి. న్యాయస్థానానికి వెళ్తాను, విజిలెన్స్కి రాస్తాను. దీని పూర్తి విచారణ జరిపించాలని చెప్పి. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కెన్యా రియా కరాటే ఛాంపియన్షిప్ 2026లో శ్రీకాకుళం శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 24 మంది క్రీడాకారులు పాల్గొని 17 బంగారం, 12 వెండి, 16 రజత పతకాలు సాధించి శ్రీకాకుళానికి ప్రథమ స్థానం అందించారు. క్రీడలు శారీరక దృఢత్వం, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని కరాటే మాస్టర్ ఆర్ దిల్లేశ్వరరావు తెలిపారు. విద్యార్థులను కోచ్లు, పాఠశాల యాజమాన్యం అభినందించారు. మొత్తం బాడీ మంచి పడు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో రైతులతో సమావేశమై జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహారావు ప్రయోగపు విత్తనాల పేరుతో కొన్ని కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బేహర్ కంపెనీ విత్తనాలతో రైతులు నష్టపోయారని, సుమారు 48 లక్షల పరిహారం చెల్లించాల్సి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏలూరు జిల్లా. 2024-25 వ్యవసాయ సీజన్లోని రబీ పంటకు సంబంధించి లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామంలోని 16 మంది కౌలు రైతులకి బేయర్ కంపెనీ నుంచి 46,80,000 రూపాయలు రావాల్సి ఉన్నది.
మళ్ళీ 25-26 రబీ సీజన్ కూడా అయిపోయింది. కానీ ఈ ప్రాంతంలోని ఈ గ్రామంలోని మొక్కజొన్న కంపెనీ నుంచి డబ్బులు మాత్రం మల్టీనేషనల్ కంపెనీల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో ఘోరంగా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఈ గ్రామంలో రైతులను మోసం చేసిన బేర్ కంపెనీని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పని. కాబట్టి వెంటనే బేర్ కంపెనీ నుంచి రైతులు రావాల్సిన డబ్బులు ఇప్పించాలి, వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇప్పించాలి, పంట నష్టపరిహారం ఇప్పించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దిగాడు ఆయన 75 సెక్షన్లని కట్టిపెట్టి తక్షణం వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీ చేయించుకున్న డబ్బులు కూడా దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని ఇక్కడున్న మహిళలు చెప్పారు. ఇది చిత్రాల్లో కల్లా విచిత్రం. కూలీల డబ్బులు కూడా ఎగ్గొట్టిన ఘనత ఇంచుమించు మేము ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తప్పనిసరిగా ఇప్పించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం నిర్వహించి ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారుల్ని, ఈ మన్య రామకృష్ణ ప్రసాద్ని ఎలా దారికి తేవాలో మా ఉద్యమం ద్వారా మేము ప్రయత్నం చేస్తామని హెచ్చరిక చేస్తాం. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏలూరు జిల్లా. కడప జిల్లా ప్రొద్దుటూరులో దొరసానెపల్లె సాయిబాబా దేవాలయం సమీపంలో ఈ ల్యాబ్.ఇన్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రముఖ వైద్యులు కాకర్ల బాలకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత రక్త పరీక్షలు, నర్సింగ్, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. కడప జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఈ సేవలను విస్తరించి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్గా ఉంటూ ఎంతో సేవ చేశాను. ఇప్పుడు మేము ఇక్కడ దర్శాన్పల్లె సాయిబాబా టెంపుల్కి ఎదురుగా మేము ఈ ల్యాబ్.ఇన్ అనే సంస్థను రేపు 10 గంటలకు ప్రారంభించనున్నాము. ఆ సంస్థ తరపున నేను ప్రతినిధిగా మెడికల్ కన్సల్టెంట్గా ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ మేము వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించడం, అక్కడ డాక్టర్లతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా ఫీజు కన్సెషన్ సదుపాయం కలుగజేయడం చేస్తాం. మేము ఇంకా ఎంతో ఉన్నతంగా ఈ సేవలు చేయాలని, ఇండియా అంతా మేము విస్తరించాలని. వన్స్ ఐ లిజన్ ద ఫౌండర్ ఇస్ విజయ్ ప్రసాద్ గారు. ఒకసారి ఆయన ఆలోచన విన్న తర్వాత ఐ రియలీ ఇంప్రెస్డ్ విత్ దట్ అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ మై హెల్ప్ టు హిమ్ అండ్ ఇన్వెస్ట్ సమ్ push up to him for his startup. The idea was really good. It is a health hub, as the Balakrishna sir said that we are making into a wellness hub. So wherever we are in tier 1 or tier 2 and tier 3 cities we are going, we are launching a healthy hub, Labby healthy hubs we want to introduce. Better health for them and better awareness of the lifestyle also. And in the same sense, we are also providing. So from this, we want to have the to tier 2, tier 3 people to get the awareness of the health consciousness, and to change the lifestyle also. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 1వ వార్డులో ఎమ్మెల్యే కొలికిపూడి నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిన్నారుల గుండె వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు మహిపాల్ హాస్పిటల్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ క్లినిక్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 200కు పైగా చిన్నారుల గుండె శస్త్రచికిత్సలు, ఇంటర్నేషనల్ కార్డియాలజీ సేవలను 99% విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో
పుట్టుకతో వచ్చే గుండె సమస్యలకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యమని వెల్లడించారు. అంటే ఒక అపోహ ఏంటంటే ఎఫర్డబిలిటీ. పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సర్జరీస్, ఇంటర్వెన్షన్ చాలా ఖర్చుతో కూడుకున్నాయి. మనం అక్కడ దాకా వెళ్ళి ఏం చేయించుకుంటామని చాలా మంది పల్లెటూళ్ళలోనే సఫర్ అవుతూ రావాలి. ఫస్ట్ స్టార్ట్ అయిన 2-3 వారాల్లోనో లేకపోతే 1 month లోపల కనుక మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మనకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని తగ్గట్టుగా మనకి మణిపాల్ హాస్పిటల్లో లాస్ట్ 6 years నేను పనిచేస్తాను. మన హాస్పిటల్లో మనకి ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఎండ్ బ్రాంకిల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, అలాగే రిజిడ్ బ్రాంకిల్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తారు. లంగ్స్ యొక్క పని అది. ఆ పని మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేయలేదు కాబట్టి ఆ పనిని మనం చేయడానికి ఎక్మో మనం కనెక్ట్ చేసి లంగ్స్ చేసే పని టెంపరీగా లంగ్స్ రికవర్ అయ్యే వరకు కూడా ఆ మిషన్ ద్వారా చేస్తాం. చేసిన తర్వాత నార్మల్గా మళ్ళీ ఎక్మో మిషన్ తీసేసి అలాగే వెంటిలేటర్ కూడా తీసేసి సక్సెస్ఫుల్గా ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఆయన ఎవరైనా ఒక ఫాదర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ టైంలో మనం ఆ సిచ్యువేషన్ బయటపడగలిగినట్లయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్గా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్లుగా ఈవెనింగ్ డిఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రకు వెళ్లిన 85 మంది యాత్రికులు పవిత్ర మక్కా, మదీనా సందర్శన అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబం సభ్యులు, బంధువులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. యాత్ర విజయవంతంగా ముగియడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరో ఉమ్రా యాత్ర బృందం బయలుదేరనున్నట్లు వెల్లడించారు. रहमतुल्लाहि व तआला बरकातुहू। अल मिज़ान का काफिला हमारा 13 जुलाई को गया था। आज माशाल्लाह 28 जुलाई को वापस आया है बाफियत के साथ, सहूलत के साथ। हर हाजी के माशाल्लाह बास के 4 उम्रे हुए, बास के 5 उम्रे हुए, अल्हम्दुलिल्लाह बहुत आसानी के साथ अल्हम्दुलिल्लाह। और मदीना में हम लोग 2 रोजे भी थे, पीर और जुमेरात का, और पूरा काफिला। सबसे खुशी की बात ये कि सब इबादत में, जिक्र में थे, देखिए सबके हाथ में खुशी है माशाल्लाह। जाने के टाइम पे वो था, आने के टाइम पे हर एक के चेहरे पे नूर है अल्हम्दुलिल्लाह। कभी साथिया माशाल्लाह मुशीराबाद, सिकंदराबाद, हैदराबाद के पूरे साथिया माशाल्लाह। मौलाना अकरम साहब हमारे कोड़ंगल के ये भी साथी थे, और गर्राम के हमारे वतन के भी डॉक्टर रहीम साहब भी साथी थे माशाल्लाह। पूरा आफियत के साथ, सहूलत के साथ हमारा पूरा लगेज आ गया, जमजम आ गया, सामान आ गया। अल्लाह जज़ाए खैर दे। जो भी अलमिज़ान के लिए ताउन की दुआ की, हम सबका शुक्रगुजार हूँ, मशकूर हूँ। खास तौर पर नौजवान पूरे काफिले को लेके चले माशाल्लाह, और सबकी मदद करते रहे माशाल्लाह। जज़ाकुल्लाह खैर जज़ा। अल्लाह हमारी इबादत को देखे, सर्विस को देखे, तो थोड़े पैसे जरूर दूसरों के लिहाज से बढ़ के, और खिदमत भी वैसे ही करता हूँ मैं। अल्लाह जज़ाए खैर दे, इसमें बरकत दे अल्लाह ताला। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమం